ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడుతుందని సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది అన్నారు. ఇవాళ రేపు హైదరాబాద్లోనే ఉంటానని, ఉద్యోగులు తనను కలిసి సమస్యలపై చర్చించవచ్చన్నారు. పాత అప్పులు, పీఎఫ్, సిసిఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవి విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సేరని మోగనుంది. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనర్ లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.